హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మదురైలో అమ్మవారి దర్శనం చేసుకుని కోయంబత్తూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం కోయంబత్తూర్ వెళ్ళాలనుకుంటే సుమారు 220 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయాలి. సుమారు మనకి 5 నుంచి 6 గంటలు అయితే మనం కోయంబత్తూర్ వెళ్ళడానికి టైం పడుతుంది. ఎవరైనా కోయంబత్తూర్ వెళ్ళాలి అనుకుంటే మన శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్, భువనేశ్వర్ నుంచి కోయంబత్తూర్కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మన 3000 కిలోమీటర్స్ లాంగ్ ట్రిప్లో మనం మదురై నుంచి ఇప్పుడు కోయంబత్తూర్ వెళ్తూ ఉన్నాం. కోయంబత్తూర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం శ్రీకాకుళం అయితే వెళ్ళిపోదాం. ఎండలు అయితే అసలు చాలా దారుణంగా ఉన్నాయి. బండి మీద డ్రైవ్ చేయాలంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా మ్యాక్సిమం రావాలి అనుకుంటే ట్రైన్ కానీ బస్సు కానీ నాకు తెలిసి చాలా బెస్ట్. ఎవరైనా కోయంబత్తూర్లో రూమ్ తీసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే చాలా రూమ్స్ అయితే ఉంటాయి. మేము కూడా ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మాకు సుమారు 1600 రూపాయలు ఏసీ రూమ్ అయితే పడింది. ఈషా ఫౌండేషన్లో కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే అది కోయంబత్తూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా జస్ట్ ఆ ఈషా ఫౌండేషన్ చూసి వచ్చేద్దామన్న వాళ్ళకి అక్కడ రూమ్ తీసుకోవడం అయితే నాకు తెలిసి అనవసరం. ఎవరైనా ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్ బస్సులు అలాగే ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి. కాకపోతే అందరూ తప్పనిసరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ టైం అంతా మనకు బస్సులకు ఇబ్బంది ఉండదు. కాకపోతే సాయంత్రం లేజర్ షో అయిపోయిన తర్వాత అసలు బస్సులో మనం ఎక్కడానికి కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడైతే మనం ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్లో ఉన్నాం. మనం లోపలికి వెళ్ళడానికి బైక్కి 10 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం. కొన్ని బస్సులు లోపల ఆదియోగి స్టాచ్యూ దగ్గర వరకు వెళ్తాయి. ఇంకొన్ని బస్సులు అయితే లోపల ధ్యానలింగం ఉంటుంది, అక్కడ వరకు వెళ్తాయి. లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వచ్చాం ట్రైన్లో. అప్పటికన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే బైక్ పార్కింగ్ ఉంటుంది. కానీ మేము కూడా అనుకోకుండా ఇక్కడ బండి పెట్టేసి వెళ్ళిపోయాం. కానీ చాలామంది లోపల ఆదియోగి స్టాచ్యూ వరకు బండి మీద అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే మనం బైక్ పార్క్ చేసేసాం. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మనకు స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడ మనం రూమ్స్ గురించి, లేజర్ షో గురించి ఇక్కడ మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫుడ్ స్టాల్స్లో మనకు టిఫిన్స్ అలాగే భోజనం కూడా దొరుకుతుంది. ఈషా ఫౌండేషన్కి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ కాఫీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈషా ఫౌండేషన్ సంబంధించి టీషర్ట్స్ అలాగే కీ చైన్స్, లాకెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. మనం చాలామంది ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ చాలామంది ఇళ్లల్లో అలాగే ఆఫీస్లో చూస్తూ ఉంటాం. అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ యొక్క ఈషా ఫౌండేషన్లో అనేక రకాల ఫెస్టివల్స్ అయితే చేస్తూ ఉంటారు. అందులో మనం తప్పకుండా చూడవలసింది మహాశివరాత్రి. ఆ రోజు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కాకపోతే ఆ రోజు జనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. మనం వెయిట్ చేయగలం అనుకుంటే తప్పకుండా అందరూ ఒకసారి అయినా ట్రై చేయండి. ఈ యొక్క స్వామివారిని ఆదియోగి అని పిలుస్తారు. ఆదియోగి అనగా మొట్టమొదటి యోగి అని అర్థం. ఈ విశ్వంలో అందరికన్నా ముందు యోగి అంటే పరమశివుడే కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని ఆదియోగి స్టాచ్యూ అని పిలుస్తారు. ఆదియోగి స్టాచ్యూ మనం చూడాలనుకుంటే సాయంత్రం 6 తర్వాత లేజర్ షో స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ధ్యానలింగం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం. మనం ధ్యానలింగంకి వెళ్ళాలి అనుకుంటే దగ్గరే మనం నడుచుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఎడ్ల బళ్ళు ఉంటాయి, వాటి మీద కూడా మనం వెళ్ళొచ్చు. దానికి కూడా మనం మనిషికి 15 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. మనం ఈషా ఫౌండేషన్లో మొత్తం మనం వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ ధ్యానలింగం దగ్గర మాత్రం ఫొటోస్, వీడియోస్ తీయకూడదు. మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా మన సెల్ ఫోన్స్, కెమెరాస్ అయితే ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఈ యొక్క ఈషా ఫౌండేషన్ని మనందరం సద్గురు అని పిలుచుకునే జగ్గి వాసుదేవ్ గారు అయితే నిర్మించారు. సుమారు ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ మాత్రమే 500 టన్నులు అయితే ఉంటుందంట. ఈ యొక్క కోయంబత్తూర్లో ఉండే ఆదియోగిని ఫిబ్రవరి 24, 2017 సంవత్సరంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ యోగా సెంటర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి 2.5 సంవత్సరాలు అయితే పట్టిందంట. ఈ ఆదియోగి విగ్రహం 112 అడుగులు అయితే ఉంటుంది. ఈ ఆదియోగిని యోగేశ్వర లింగం అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇక్కడున్న ప్లేస్లో యోగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ కూడా చేశారంట. అందుకే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి లోపల అవైలబుల్గా ఉండదు. యోగేశ్వర లింగం కాబట్టి ఇక్కడ పూజలు, అభిషేకాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు. చాలామంది ఇక్కడ మౌనం పాటిస్తూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 3D లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది.
ఇది చూడడానికి చాలా బాగుంటుంది. మన 2 కళ్ళు చాలు స్వామివారిని చూడడానికి. మన ఛానల్లో లైవ్ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. Thousands of years ago, a being appeared in the upper regions of Himalayas. The origins of this spectacular being were unknown. లేజర్ షో అయిపోయిన తర్వాత అందరూ లైన్లో వచ్చి యోగేశ్వర లింగానికి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. మేమైతే కోయంబత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు రిటర్న్ బండి మీద వెళ్దాం అనుకున్నాం. కానీ అసలు అనుకోకుండా ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది. అసలు మేము ఎందుకు ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చిందో, మా బండికి ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.